ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. నిన్న మొన్నటి వరకు కొమ్ముగాసిన నేతలు, అలాగే సొంత పార్టీ నేతలు ఇలా ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇస్తూ వస్తున్నారు. తాజాగా ఆ పార్టీలో ఉన్న అంతర్గత అసమ్మతిని మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఈ పార్టీ నుంచి ఎవరు బయటికి వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. సో తాజాగా నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి కొమ్ముగాసినటువంటి ముద్రగడ్డ పద్మనాభం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే వార్త వైకాపాలో పెను ప్రకంపనను సృష్టిస్తుంది. ఎందుకనంటే జనసేన ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి పొత్తు ప్రకటించిందో ఆ సమయం నుంచి ముద్రగడ్డను అడ్డం పెట్టుకుని కాపు ఓటింగును ఎలాగైనా సరే కాజేసేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ముద్రగడ్డను ఒక పావుగా వాడుకోపోవాలని చెప్పి గత 6 నెలల నుంచి ట్రై చేస్తున్నప్పటికీ కూడా అది సాధ్యపడలేదు. వాస్తవానికి రేపో మాపో ముద్రగడ్డ వైసీపీలో చేరుతున్నారు, జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నారని చెప్పి రకరకాల ఊహాగానాలు వాళ్లే సృష్టించారు. అంటే ముద్రగడ్డ ఈ పార్టీలోకి వస్తున్నాడు కాబట్టి కాపు సామాజిక వర్గం కూడా కొంత ముద్రగడ్డతో పాటు వైసీపీ వైపు తిరుగుతుందని ఆశపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. సో ఆ ఆశలన్నీ కూడా అడి ఆశలుగా మారాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన పార్టీ, ఎందుకంటే 2 పార్టీలకు చెందిన ఆ ప్రతినిధులు కూడా వెళ్ళి సంప్రదించడం జరిగింది. మొదటగా జ్యోతుల నెహ్రూ, టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ వెళ్ళి ముద్రగడ్డతో అయితే మాట్లాడటం జరిగింది. ముద్రగడ్డ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలిసింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల్లో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఏదైతే ఉందో దాని గెలుపుకు కృషి చేయాలని చెప్పి జ్యోతుల నెహ్రూ అయితే మర్యాదపూర్వకంగా కోరినట్టుగా తెలిసింది. దాంతో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీలో చేరేందుకు ముద్రగడ్డ కూడా కొంత సానుకూలంగా స్పందించాడని సమాచారం. అయితే ఇదే సమయంలో జనసేన నేత కూడా తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ముద్రగడ్డ పద్మనాభాన్ని కొంతమందితో వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసి పవన్ కళ్యాణ్ మాటగా చెప్పడం జరిగింది. వారు జనసేనలోకి మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ జ్యోతుల నెహ్రూ సంప్రదించినట్టుగా తెలుగుదేశం పార్టీలో చేరతారా లేదా అటు జనసేనలో చేరతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ ఈ 2 పార్టీల్లో ఒక పార్టీలో చేరటం అయితే ఖాయం. ఈ 2 పార్టీల్లో ఏ పార్టీలో చేరినా వచ్చి నష్టమే లేదు. బట్ నష్టం ఎవరికి జరుగుతుందా అంటే జగన్మోహన్ రెడ్డికి జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 పార్టీల్లో అటు జనసేనలో చేరితే టీడీపీకి నష్టం లేదు, టీడీపీలో చేరితే జనసేనకి నష్టం లేదు. ఎందుకంటే ఈ 2 కూడా పొత్తు మీద ఉన్నాయి. కాబట్టి ఆ నష్టం ఎవరికి జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డికి జరుగుతుంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కాపులకు ఇచ్చిన అనేక హామీలను తుంగలో దొక్కాడు. గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 5% హామీని జగన్మోహన్ రెడ్డి తీసేయడమే కాకుండా కాపు సామాజిక వర్గ అభివృద్ధి కోసం, కాపు సంక్షేమం కోసం ఏటా 2,000 కోట్లు నేను బడ్జెట్లో పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు. కానీ 5 ఏళ్లలో 10,000 కోట్లు పెట్టాల్సింది కేవలం 5 ఏళ్లలో 2,000 కోట్లు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి ఖర్చు చేయలేదు. సో ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గంలో చాలా బలంగా నాటుకుపోయాయి. పైగా ఎప్పటి నుంచో కాపు సామాజిక వర్గాన్ని అణగదొక్కాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళని ఎదగనిస్తే రేపు తనకు అడ్డంకిగా మారతారనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. సో ఇదంతా కూడా కాపు సామాజిక వర్గాన్ని ఆలోచింపజేసింది. ఈ సమయంలోనే ముద్రగడ్డ పద్మనాభం కూడా ఇప్పటి వరకు జరిగిన నష్టం చాలు, ఇప్పుడు గన సరైన నిర్ణయం తీసుకోకపోతే మరొకసారి ఇబ్బందుల్లో పడతానని ఆలోచించి ఇప్పుడైతే ఒక రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలిసింది. వాస్తవానికి కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు, తానే దూరంగా ఉంటానని కూడా ప్రకటించాడు. బట్ రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో ఏదో ఒక పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. ఆ నిర్ణయం తెలిసిన మరుక్షణమే పార్టీలు అయితే ముద్రగడ్డ పద్మనాభాన్ని అయితే సంప్రదించడం జరిగింది. ఇక ఇదే సమయంలో ముద్రగడ్డ పద్మనాభం తనయుడు గిరిబాబు కూడా ఆ పార్టీలో యాక్టివ్ అయ్యారు. సో ఆయన కూడా ఆ జనసేనలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టుగా అయితే సూచాయిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే రేపో మాపో అంటే 1-2 రోజుల్లో పవన్ కళ్యాణ్తో ముద్రగడ్డ భేటీ కాబోతున్నారనే వార్త కూడా జనసేన నేతలే చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు, ముద్రగడ్డ కూడా అందుకు రావడానికి సిద్ధపడ్డారు. సో 2 రోజుల్లో పవన్ కళ్యాణ్కి అలాగే ముద్రగడ్డ పద్మనాభానికి భేటీ జరగబోతుంది. ఆ భేటీ అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇదే సమయంలో జ్యోతుల నెహ్రూ కూడా ఆ ముద్రగడ్డ పద్మనాభాన్ని కలిసి మాట్లాడటం జరిగింది. మీడియా అడిగిన ప్రశ్నకు కూడా ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడుకున్నాం, ఆయన కూడా సానుకూలంగా స్పందించాడని చెప్పి ఆ జ్యోతుల నెహ్రూనే చెప్పడం జరిగింది. అంటే ఇరు పార్టీలు కూడా ముద్రగడ్డ పద్మనాభాన్ని ఇప్పుడు పార్టీలో చేర్చుకునేందుకైతే ఉత్సాహం చూపుతున్నాయి. అయితే కొద్ది గొప్ప తెలుగుదేశం పార్టీలో కొంతమంది కార్యకర్తలు అయితే కొంత విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకనంటే గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డితో కలిసి పెట్టిన ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు నెమరు వేసుకునే పరిస్థితి. సో గతంలో ట్రైన్ తగలబట్టడం దగ్గర మొదలు పెడితే అనేక
ఘటనలు వైసీపీకి అనుకూలంగా ఉండటంతో అది తెలుగుదేశం పార్టీకి నాడు రుచించలేదు. సో ఈ నేపథ్యంలో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. బట్ ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో ఎవరు వచ్చినా కలుపుకు వెళ్ళాలి అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అదే సమయంలో జనసేన కూడా అందుకనే ముద్రగడ్డ పద్మనాభాన్ని అయితే ఆహ్వానించడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు రాష్ట్రంలో ముద్రగడ్డ ఇష్యూ అయితే హాట్ టాపిక్గా మారింది. నిన్న మొన్నటి వరకు ముద్రగడ్డ వైసీపీలో చేరతారు, దానివల్ల పవన్ కళ్యాణ్కి కొంత చెక్ పెట్టొచ్చని జగన్మోహన్ రెడ్డి భావించాడు. ఒక ముద్రగడ్డే కాదు, హరిరామ జోగయ్య ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలని ప్రయత్నం చేశాడు. ఒకవేళ పైన వాళ్ళ పొత్తు కుదిరినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఓట్లను చేల్చడం కోసం వీరిరువుని వాడుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తూ వచ్చిన ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా బెడిసికొట్టాయి. ఎందుకంటే వైసీపీ ఆల్రెడీ మునిగిపోయేనామా అది తెలిసి ఎవరు కూడా అటువైపు కనీసం కన్నెత్తి చూసే సాహసం కూడా చేయట్లేదు. ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే ఎమ్మెల్సీలు వీళ్లే ఉన్న పళంగా ఇతర పార్టీల్లో చేరుతుంటే ఇక బయట వాళ్ళు ఎవరు కూడా వారికి మద్దతు పలికే అవకాశం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ మునిగిపోయే నావని తెలిస్తే అందులోకి ఎక్కడానికి ఎవరు ఇష్టపడరు. పైగా ఒకవేళ ఇప్పుడు పొరపాటున ఎక్కితే రేపు ప్రభుత్వాలు మారితే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ముద్రగడ్డ పద్మనాభం అయితే జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఇప్పుడు జనసేనలో చేరతారా, టీడీపీలో చేరతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినప్పటికీ కూడా 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్తో ముద్రగడ్డ భేటీ కాబోతున్నారనే వార్త కూడా నడుస్తుంది. స్వయంగా పవన్ కళ్యాణే భేటీకి ఆహ్వానించారని కూడా చెప్తున్నారు. సో ఈ భేటీ తర్వాత అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గన రిక్వెస్ట్ మేరకు తాను పార్టీలో చేరితే చేరవచ్చు. జనసేన నేతలు అది కూడా చెప్తున్నారు. ఒకవేళ ముద్రగడ్డ పార్టీలో చేరితే తనకు ఎక్కడ కావాలంటే అక్కడ నుంచి టికెట్ ఇవ్వడానికి జనసేన సిద్ధంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే రేపు పొత్తులో వారికి రాబోయే సీట్లలో ఏదో ఒక సీట్ని ముద్రగడ్డ పద్మనాభానికి అయితే కేటాయించే అవకాశం ఉంది. సో ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇదే సమయంలో ఆయన తనయుడు గిరిబాబు కూడా ఆ జనసేనలో చేరతామని సూచాయిగా చెప్పిన నేపథ్యంలో దాదాపుగా అటు చేరొచ్చని కొంతమంది, లేదు జ్యోతుల నెహ్రూ మాట్లాడారు, సానుకూలంగా స్పందించారు కాబట్టి టీడీపీలో చేరతారని చెప్పి కొన్ని ఊహాగానాలు జరుగుతున్నప్పటికీ కూడా సో రెండులో ఏ పార్టీలో చేరినప్పటికీ కూడా వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. ఎందుకంటే రెండు పార్టీలు పొత్తు మీదే ఉన్నాయి. అయితే ఎమ్మెల్యేగా మరి తన కొడుకు గిరిబాబు పోటీ చేస్తాడా లేదా ముద్రగడ్డ పద్మనాభం పోటీ చేస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉన్నప్పటికీ కూడా ఏదైనా జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక ఓటును చేల్చడం కోసం పన్నిన పన్నాగాలన్నీ కూడా ఈరోజు పడ్డాపంచులయ్యాయి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ లేదా జనసేనలో చేరడానికి ముద్రగడ్డ యాక్టివ్ అయ్యారని తెలిసిందో అది వైసీపీలో ఒక రకమైన ప్రకంపన పుట్టించింది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆయన సైలెంట్గా ఉంటే పోనీ సైలెంట్గా ఉన్న వైసీపీకి లాభమే. ఎందుకంటే ఆయన ఎవరికి ఓటేయమని చెప్పరు, ఎవరిని ప్రభావితం చేయకపోవచ్చు. సో అలాంటి సమయంలో కొంత వైసీపీకి బెనిఫిట్గా మారుతుంది. ఎందుకంటే యాంటీ అనేది రాదు. వేరొక పార్టీలో చేరితే ఖచ్చితంగా ఆయన ప్రభావం చూపగలిగిన ఓట్లు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఆయన ఏమి చిన్న నేత కాదు, మాజీ మంత్రి, అలాగే కాపు ఉద్యమ నేతగా పేరొందినటువంటి వ్యక్తి, ఎంతో కొంత కాపు సామాజిక వర్గాన్ని ప్రధానంగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తి. సో అది వేరొక పార్టీలో చేరితే ఆ ప్రభావం అంతా కూడా ఆ పార్టీలకే ఉపయోగపడుతుంది, వైసీపీకి ప్రమాదంగా మారుతుందని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్ర ఆందోళనలో పడిన అంశం. ఒక పక్క పార్టీ నేతలను కాపాడుకోలేకపోవడం, మరో పక్క బయట నుంచి ఇలా మద్దతు ఇస్తారు అనుకున్న వాళ్ళు కూడా పూర్తిగా హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రెండింటికి జడ్డ రేవళ్ళ తయారైంది. అంటే ముందు నుగి వెనక్కి పోయేలాగా ఉంది. ఇటు వీళ్ళు పార్టీ నేతలు ఆగట్లేదు, అటు బయట నుంచి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయితే దిక్కుతోచని పరిస్థితిగా మారింది. మరి చూడాలి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతారా ముద్రగడ్డ, లేదా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారా అనేది వేచి చూడాలి. ఇదే సమయంలో దీన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఒక వ్యూహం పన్నాడు. సో ఆ వ్యూహం బెడిసికొట్టిన నేపథ్యంలో ఇప్పుడు ముద్రగడ్డ వేరొక పార్టీలో చేరితే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, దానికి ఏ విధంగా విరుగుడు వేసే ప్రయత్నం చేస్తాడనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.